నీ నిజస్థితి, నీ నిజమైన స్వరూపము, నీ నిజమైనటువంటి మహదానంద స్థితి, పరిపూర్ణ నిష్క్రమణ అన్నీ కొలాప్స్ అవుతున్నాయి అక్కడ. అంతా కొలాప్స్ అవుతుంది అక్కడ. దేనికి ఉనికి లేదు, ఏ దేవుళ్ళకి ఉనికి లేదు, ఏ గురువులకి ఉనికి లేదు, ఏ ప్రవచనాలకి ఉనికి లేదు, దేనికి ఉనికి లేదు, సత్యానికి ఉనికి లేదు, అసత్యానికి కూడా ఉనికి లేదు. దాన్ని మనం నేను అని మాత్రం అనలేమంటున్నాను నేను. దాన్ని ఐ ఆమ్ లెస్ డెడ్, దాన్ని మనం నేనని అనలేము. అది ఏదో మూలం నుంచి తనని తాను ప్రకటించుకుంటుంది. అది చాలా వైవిధ్యంగా ప్రకటించుకుంటుంది. మీ భక్తి ఒక కొత్త దేవుణ్ణి సృష్టించకూడదు. మీ భక్తి బంధం లేని స్థితికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించాలంటున్నాను. మీ వైరాగ్యం మూర్ఖత్వానికి దిక్సూచిగా ఉండకూడదు. మీ వైరాగ్యం త్యాగము తాలూకు మూలాలని పరిపూర్ణంగా ఆవిష్కరించేటట్టుగా ఉండాలంటున్నాను. జ్ఞానం అనేటువంటిది స్థితి కాదు. జ్ఞానం అనేటువంటిది తన స్వయం ప్రమాణం అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరింపచేయాలంటున్నాను నేను. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా, మిమ్మల్ని మీరు ప్రేమించకుండా, మీ హృదయము తాలూకు దివ్యత్వాన్ని, ఆ మహా విస్ఫోటనము తాలూకు ఆవలు ఉన్నటువంటి ఆ పరిపూర్ణ మకరందాన్ని మీరు ఎప్పటికీ అనుభవించలేరంటున్నాను నేను. ప్యూర్ జాయ్, ప్యూర్ జాయ్, కంప్లీట్ సైలెన్స్. ఎక్కడ గురువు ప్రస్తావన లేని, ఎక్కడ దేవుడి ప్రస్తావన లేని, ఎక్కడ ఆధ్యాత్మిక ప్రస్తావనలు లేనటువంటి సహజ సుందరమైనటువంటి మహాసౌందర్యం. కంప్లీట్ జాయ్, కంప్లీట్ ఫ్రీడమ్. మీకెవరికి అర్థం కావటం లేదు. ఆధ్యాత్మికత అనేటువంటిది అది ఒక చెరసాల అనే విషయం మీకెవ్వరికీ అర్థం కావటం లేదు. మీరంతా చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటున్నాను. మీకు కావలసింది ఒకటి, మీరు సృష్టించుకున్నది ఇంకొకటి, మీరు ఆస్వాదించేది ఇంకొకటి. దీన్ని మాట్లాడడానికి ధైర్యం అక్కర్లేదు. మీ పట్ల మీకు స్పష్టత ఉంటే సరిపోతుంది అంటున్నాను. మీరెవరు అనేటువంటి స్పష్టత ఉంటే మీకు సరిపోతుంది. ఈ ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? శరీరము నశించను తాను నశింపక. ఇది ఒక్కటే అంతిమ లక్ష్యం. మనమంతా ఆధ్యాత్మికత పేరుతో లాభ నష్ట వ్యాపారంతో బాగా ఇరుక్కుపోయి ఉన్నాం అంటున్నాను నేను. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్నదంతా కూడా పూర్తిగా బోగస్ అంటున్నాను నేను. ఒక వ్యసనపరుడికి ఉండేటువంటి స్వేచ్ఛ ఒక భక్తుడికి ఎప్పటికీ రాలేదంటున్నాను నేను. మన అర్థం పర్థం లేని మూర్ఖత్వంతో, గురువులు అనిపించుకోవాలనేటువంటి అపోహతో ఆ పరమ సత్యాన్ని పూర్తిగా వ్యవస్థరణ చేసి నడి రోడ్డు మీద నిలబెట్టామంటున్నాను నేను. వాస్తవం మాట్లాడుకోవాలంటే మన ఎవరికీ సత్యం అవసరం లేదు. దాని పేరుతో ఒక గొప్ప లావాదేవీ నాటకమే కావాలందరికీ. మీకు మీరు నిజంగా అత్యవసరమైతే మీరెవ్వరూ ఇక్కడ ఈ సత్సంగానికి అటెండ్ అవ్వరని చెప్తున్నాను నేను. మీరు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను కాంక్షిస్తే మీరెవ్వరూ ఇక్కడికి రారంటున్నాను నేను. మోక్షం అంటే విడుదల అని అర్థం. కానీ దాని పేరుతో మనం బందీలు అయిపోతున్నాం అంటున్నాను. కారణం ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవటం లేదు కాబట్టి. ఆధ్యాత్మికత అనేటువంటిది మీరు అర్థం చేసుకునే విషయం తప్ప నేను చెబితే మీరు వినేటువంటి అంశం కాదు కాదు కానే కాదు అసలు.
ఇది చర్చలకు సంబంధించింది కాదు, నిర్ధారణకు సంబంధించింది అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు వదులుకోకుండా మీరు ఎప్పుడైనా గాఢ నిద్రలోకి వెళ్ళారా? వెళ్ళలేదుగా. వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? లేదుగా. మరి మీ ఈ మెలకువ పేరుతో మిమ్మల్ని ఎప్పుడైనా మీరు వదులుకున్నారా? ఏం వదులుకున్నారు? నేను అన్నీ వదులుకున్నానని ఏదో ఒక దేవుడి నామాన్ని పట్టుకుని మేల్కుంటూనే ఉన్నారు మీరు. నేను మాట్లాడేది భక్తి సంబంధికమైన విషయం కాదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. నేను మాట్లాడేది భక్తికి సంబంధించింది కాదు. నేను మాట్లాడేది ధ్యానానికి సంబంధించింది కాదు. నేను మాట్లాడేది కర్మకు సంబంధించింది కాదు. నేను మాట్లాడేది కేవలము జ్ఞానానికి సంబంధించింది. మీలో చాలామంది అనుకోవచ్చు, నేను నిరీశ్వరవాదాన్ని ప్రకటితం చేస్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు. అంటే ఈ దేవుళ్ళని, ఈ దేవతల్ని, ఈ సాంప్రదాయాన్ని అన్నిటినీ కూలదోస్తేనే తప్ప నీకు నువ్వు అందవు అనే విషయాన్ని నొక్కు చెబుతూ మిమ్మల్ని నేను ఏదో ఒక దిశగా ప్రేరేపిస్తున్నట్టుగా మీకు అందరికీ అనిపించవచ్చు. మీరు అనుకోవడంలో కూడా ఖచ్చితంగా వాస్తవం ఉంది. అది ఇక్కడ ఈ దొడ్లో మేము మొన్న కొన్ని కూరగాయలు పండించాం. దాన్ని కట్ చేస్తేనే తప్ప మీకు కర్రీ చేసుకుని తినలేరు. అంటే కొన్ని విషయాలను కట్ చేస్తేనే తప్ప నీకు కావాల్సింది నీకు అందదు. కొన్నాటిని కట్ చేస్తేనే తప్ప ఏంటిది? మీకు కావాల్సింది మీకు అందదు. కొన్నాటిని కట్ చేస్తేనే తప్ప నాకు కావలసిన నిర్ధారణ నాకు అందదు. ఇవన్నిటిని నువ్వు తీసి పారేస్తేనే తప్ప నువ్వెవరో నీకు తెలియడం అది ఎప్పటికీ అసంభవమేది. నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా జగత్, జీవ, ఈశ్వరులని ముగ్గురు తాలూకు ఆ గుట్టు తెలుసుకోవలసిందే, దాన్ని అధిగమించవలసిందే. నిన్ను నువ్వు తెలుసుకోవలసినటువంటి అవసరం లేనప్పుడు అప్పుడు మీకు ఈ మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీన్ని చెప్పడానికి చాలామంది ఉన్నారు, వాళ్ళు దాన్ని ప్రకటిస్తారు. అందుకే నేను ఎప్పుడు తరచూ చెప్తాను, విషయాన్ని చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలంటాను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మన హృదయపు ఆవిష్కరణ గురించి మాట్లాడుతున్నాను. మనకు మనం ఎక్కడ అడ్డుపడుతున్నామో అనేటువంటి విషయం గురించి పూర్తిగా దాన్ని అవగాహన పరుచుకోవడానికి మాట్లాడుతున్నాను. నేను భక్తి మార్గం గురించి మాట్లాడటం లేదు, నేను కర్మ మార్గం గురించి మాట్లాడటం లేదు, నేను ధ్యాన మార్గం గురించి మాట్లాడటం లేదు, నేను జ్ఞాన మార్గం గురించి కూడా మాట్లాడటం లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నీ స్వయం ప్రకటితం గురించి మాట్లాడుతున్నాను. నేను మార్గాల గురించి మాట్లాడటం లేదు, దశ దిశ నిర్దేశకత్వాల గురించి మాట్లాడటం లేదు. నీ స్వయం స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను, నీ స్వయం అనుభవం గురించి మాట్లాడుతున్నాను. సహజమైనటువంటి జీవన విధానం ఎక్కడ కుంటిపడుతుందో అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. మీ అందరిలోని లోపల ఒక సహజమైన స్వేచ్ఛ ఉంది. మీ అందరిలో లోపల ఒక సహజమైన నైపుణ్యత ఉంది. ఈ ఆధ్యాత్మిక మార్గము, ఈ ఆధ్యాత్మిక ప్రణాళికలు, వీటి పేరుతోటి మీ సహజ జీవన వైభవాన్ని మీరు పూర్తిగా ధ్వంసం చేసుకుంటున్నారంటున్నాను నేను. మన సహజత్వాన్ని మనం నిరంతరం కోల్పోతున్నామంటున్నాను నేను. మన ఎంతసేపు ఈ ప్రకృతి మిథ్య, లేదా ఈ ప్రకృతి మాయ, ఈ గుణాలున్నాయి, వీటిలన్నిటినీ దాటాలి, ఇటువంటి ప్రవచనాలకి బాగా, ఇటువంటి సూక్తులకు బాగా అలవాటు పడి ఉన్నాం తప్ప మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవట్లేదు అంటున్నాను నేను. ఆస్వాదించటం లేదంటున్నాను. ఆ సమయాన్ని ఆవిష్కరించుకోవడము, దాంతో ఆస్వాదించడం, ఇది జరగటం లేదంటున్నాను.
మీకేం కావాలి? మీకందరికీ ఏం కావాలి? దానికోసం మీరు ఎలా జీవిస్తున్నారు? మిగతావన్నీ అప్రస్తుతాలు. దీన్నే చాలా సమృద్ధిగా, మీరు బాగా సమృద్ధిగా దీన్ని అర్థం చేసుకోండి. మీకేం కావాలి? దానికోసం మనం ఎలా జీవిస్తున్నాం? మీకు కావాల్సిందేమో ఒకటి, ఇంకోటి ఏంటి? జీవించేది వేరొకటి. ఎలా సాధ్యమవుతుంది అంటున్నాను నేను. మీ అర్థం చేసుకోలేని తనం కొన్ని వేల మంది మూర్ఖుల్ని తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, తెలుసా మీకు అది? మీ అర్థం చేసుకోలేని తనం కొన్ని వందల మంది అవిశ్వాసుల్ని తయారు చేస్తుంది, తెలుసా అది? మీ అర్థం చేసుకోలేని తనం ఈ జాతికి కళంకం తీసుకొస్తుంది, తెలుసా మీకు? మీరు దీన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఏం చేయాలి తెలుసా? జస్ట్ లీవ్ ఇట్, దీన్ని విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టకుండా, అర్థమవుతుందా, ఇంకో కొత్త నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఏం చేస్తారు? కొన్ని వందల మంది మూర్ఖులకు ఆదర్శప్రాయం అవుతారు మీరంతే. ఎందుకంటే అదే నాలెడ్జ్ని మీరు ఇంజెక్ట్ చేస్తారు బయటికి, వాళ్ళు అక్కడి నుంచి కొనసాగుతారు. ఈ ఆధ్యాత్మికత పేరుతో మీ జీవనాన్ని ఎంత దుర్భరపరుచుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి అంటున్నాను నేను. బయట చూడండి, ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుందో. ఈ ఎంటర్టైన్మెంట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి చూడండి. మీరు ఆ ఎంటర్టైన్మెంట్ని స్పిరిచువాలిటీలో కోరుకుంటున్నారు, అది చాలా తప్పు అంటున్నాను నేను. మీకున్న రాగద్వేషాన్ని మీకు స్పిరిచువాలిటీలోకి ఇంజెక్ట్ చేస్తున్నారంటున్నాను నేను. మీకున్న అటాచ్మెంట్స్ అన్నింటినీ కూడా స్పిరిచువాలిటీలో ఇంజెక్ట్ చేస్తున్నారు. వాస్తవం అలా లేదు. వాస్తవం అలా ఎప్పటికీ లేదు. సత్యం మీ మానసిక వ్యవస్థకి చాలా అతీతంగా ఉంది. అది మనమంతా కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యాపారంలో బాగా తలమునకలైపోయి ఉంటున్నాను నేను. మీరు చూడండి, మీ ప్రతి క్రియలోని ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది ఖచ్చితంగా. మనం ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది. లేదనుకోండి, ఇంకోటి ఏదో చేయాలంటే భయం. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనేటువంటి అతి తీవ్ర పరితపనతో ఉంటారు. నేను కోడిగుడ్డు మీ చేతికిస్తే మీరు అంటుకోరు, దాన్ని పక్కన పెట్టమంటారు. అంటే ఎంత బాండింగ్ ఉందో చూడండి. అంటే అది తీసుకుంటే మీకు ఏదో నష్టం జరుగుద్దని మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా? ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు వ్యాపారం ఎన్నాళ్ళు చేస్తాం ఇంకా? వాస్తవం అలా లేదు. మీకేమో సత్యం కావాలి. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ కూర్చుంటేనే నాకు లభిస్తుంది అంటున్నారు మీరు. మనకేమో సత్యం కావాలి, మనకేమో మోక్షం కావాలి. దేని నుంచి విడుదల పొందడానికి మనం ఎవరూ సిద్ధంగా లేవంటున్నాను. అసలు మోక్షం అంటేనే విడుదల కదా. వీడికి కోడిగుడ్డు ఇస్తే పట్టుకోడు, వీడు అందుకోకూడదని. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నాకు ఎవరైనా చిమ్మిలి వంటలు పట్టుకొస్తే చాలామంది తీసుకోరండి. ఆ దరిద్రం ఏంటంటే, నేనేం గురువుని కాదు, నేను సామాన్యుడిని, కానీ మీ దృష్టిలో నన్ను గురువును ఎవరినో ఒకరిని చేసేస్తారు. నన్ను చేసేసి నేను ఇస్తున్నాను కాబట్టి ప్రసాదంగా తీసుకుంటారు తప్ప, లేకపోతే మీరు తీసుకోరు. ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎంత మైండ్ బాండింగ్. మనం ఎవరో గురువుని అర్థం చేసుకోము. గురువేమో అన్నిటినీ వదులుకోవాలా, గోసులు పెట్టుకోవాలా, గొడ్డెప్పుకుని తిరగాల గురువు అయితే మాత్రం. మనం అందరం శిష్యులమే, అర్థమవుతుందా? కనీసం ఆ తుండుగుడ్డ వదలడానికి కూడా మన ఎవరికీ అధికారం లేదు. మళ్ళీ మనందరికీ మోక్షం కావాలి, మనందరికీ ముక్త స్థితి కావాలి.
పైగా అక్కడ అహంకారం ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో మాట ఏంటంటే, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకి అలా చెల్లిందండి, మనకి అలా చెల్లుతుందండి. మరి ఆడి వెనకాల నువ్వెందుకు అని దరిద్రం పట్టించడానికి? కాకపోతే మీ మెంటల్ స్టేట్ని ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేసుకోరో, మీరు 1000 మంది మూర్ఖులను తయారు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్తాను నేను. అది మహావిస్ఫోటనం. అది జీవదైవ వ్యవస్థకు సంబంధించింది కాదు. మీరు అనుకున్నట్టుగా లేదు, అది నేను మాట్లాడుతున్నట్టుగా లేదు. ఇది నేను కొన్ని వందల పర్యాయాలు చెప్తూనే వస్తున్నాను నేను. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఒక మొదటి మెట్టు ఉంది, ఒక మధ్యమంగా ఇంకో మెట్టు ఉంది, చివరిగా ఇంకో మెట్టు ఉంది. అదేంటో తెలుసా? నీ మొదటి మెట్టు ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నిన్ను నువ్వు వదులుకోవాలి. నీ రెండో మెట్టు ఏంటో తెలుసా? నిన్ను నువ్వు వదులుకోవాలి. మూడో మెట్టు ఏంటో తెలుసా? నిన్ను నువ్వు వదులుకోవాలి. త్యాగం, త్యాగం, త్యాగం. లాభం, లాభం, లాభం కాదు. మనమంతా లాభ నష్ట వ్యాపారం. మనల్ని మనం విమర్శించుకోవడానికి కూడా మనం సిద్ధంగా లేమంటున్నాను నేను. అటువంటి సంసిద్ధత ఉంటే ఇప్పుడే ఇక్కడే నువ్వున్న దగ్గరే ఒక మకరందం విరబోస్తుంది అంటున్నాను నేను. అది నీకు నువ్వు అడ్డుపడుతున్నావు అంటున్నాను నేను. తనను తాను తెలుసుకుందాం అన్నవాడు రెండో టాపిక్లోకి వెళ్ళడు. నిన్ను నువ్వు తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఓ 10 మంది పిలిచి పారాయణ చేస్తున్నారంటే నువ్వు వెళ్ళవు. ఎందుకంటే నువ్వు పారాయణ చేయడానికి రాలేదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు కాబట్టి. ఏమంటే పలానా ఆయనకి ఎవరికో జయంతి వచ్చిందండి, అక్కడ 100 మంది భోజనాలు పెడుతున్నారు, మీరు రండి అంటే నువ్వు వెళ్ళవు అక్కడికి. ఎందుకు? నువ్వు 10 మంది భోజనాలు పెట్టడానికి రాలేదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు. నీ సమయం నీకంత ప్రమాణంగా ఉంటుంది అంటున్నాను. మీకందరికీ ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలంటే బౌండరీస్ లేని ఎడ్యుకేషన్ కావాలి. మీ ఎడ్యుకేషన్కి బౌండరీస్ ఉండకూడదు. పైగా మీ విజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టాలంటే అది మీ లోపల నుంచి పుట్టాలి. మీ వాస్తవికతను మీరు గుర్తించాలంటున్నాను, అంటే రియాలిటీని గుర్తించాలంటున్నాను నేను. స్పిరిచువాలిటీ అంటే రియాలిటీకి సంబంధించింది. మీరేమో కొన్ని పాత పద్ధతులకు సంబంధించింది అంటున్నారు మీరు. స్పిరిచువాలిటీ పేరుతో చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అంటున్నాను. ఆ న్యూసెన్స్కి బలైపోయేది పూర్తిగా మనబోటి సామాన్యులే అంటున్నాను నేను. స్వేచ్ఛ అలా లేదంటున్నాను నేను. మీరు స్వతంత్రం కోసం పాకులాడుతున్నారు, స్వేచ్ఛ కోసం కాదంటున్నాను నేను. ఆ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్వతంత్రం అనేటువంటిది మానసిక కల్పనలతోటి ముడిపడి ఉంటుంది. స్వేచ్ఛ అనేటువంటిది మానసికానికి ఆవలక ఎగిసిపడి ఉంటుంది. అది ఆ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఆలోచనల్ని అధిగమించాలంటే మీరు ఆలోచనల గురించి ఆలోచించాలంటున్నాను. మీరు బుద్ధి నుంచి అధిగమించాలంటే మీరు మీ బుద్ధి గురించి ఆలోచించాలి. మీ గురించి మీరు ఆలోచించాలి. మీరు ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. మిగతా ప్రస్తావనలు మీకు అనవసరం. మీ మార్గం చాలా సూటిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండాలి? చాలా సూటిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే నిష్క్రమణ తలకు ఆ పరిపూర్ణత్వాన్ని పూర్ణంగా ఆవిష్కరించుకోవాలంటున్నాను నేను. అవేర్నెస్, ప్యూర్ అవేర్నెస్ కావాలంటున్నాను నేను. టైమ్లెస్ అవేర్నెస్. అసలు ఆ అవేర్నెస్కి టైం ఉండకూడదు అంటున్నాను దానికి నేను. కాలం ఎప్పుడు పరిష్కారం కాదు. టైమ్ ఈజ్ ఆల్సో మైండ్, గురు ఈజ్ ఆల్సో మైండ్, గాడ్ ఈజ్ ఆల్సో మైండ్. అదంతా దేనికి సంబంధించిందంటే నీ మానసిక పక్వతకు సంబంధించింది. అదంతా మీ మనస్సు, మీ బుద్ధి, నీ ప్రాణంతో సహా అన్ని మనస్సుకు సంబంధించిందే.
వాస్తవాన్ని నిన్ను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీనికి అతీతంగా ఏదో జరుగుతుంది లోపల. వీటన్నిటికి అతీతంగా ఏదో వెరబోస్తుంది లోపల నుంచి. అది దేశకాలాలతోటి సంబంధం లేకుండా ఆ లోపల నుంచి విస్తృతంగా వెరబోస్తుంది. అది జాయ్ఫుల్ సైలెన్స్ అంటాను నేను దాన్ని. మీ ప్రణాళికలతోటి సంబంధం లేకుండా, మీ మనసుతోటి సంబంధం లేకుండా, మీరు ఏర్పరచుకున్నటువంటి, మీరు కల్పించుకున్నటువంటి జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా మీ లోపల నుంచి ఏదో ఒక నిత్యనూతనమైనటువంటి ఒక మహాపక్వత వెరబోస్తుంది లోపల నుంచి. చాలా వినమ్రంగా వెరబోస్తుంది అది. ఆ మౌనపు పరిమాణాలను ఆస్వాదించాలంటున్నాను నేను. ఆ కంప్లీట్ జాయ్ఫుల్ స్టేట్, కంప్లీట్ జాయ్ఫుల్ స్టేట్. అది చాలా విస్తృతంగా విరబోస్తుంది అంటున్నాను నేను. అది తన స్వయం ప్రకటితాన్ని అది చాలా యథేచ్ఛగా ప్రకటిస్తుంది అంటున్నాను. అది ఎంత గమ్మత్తైన విషయం అంటే అది అపారమైనటువంటి మహానిశ్శబ్దం అయ్యుండి ఆ అపారమైనటువంటి మహానిశ్శబ్దం నుంచి మాటను వెరబోస్తుంది అంటున్నాను నేను. చాలా విస్తృతంగా వెరబోస్తుందంట. అది మహావిచ్ఛిన్నత అంటున్నాను. అది దేహేంద్రియాదులని అన్నిటినీ విచ్ఛిన్నం చేసుకుంటూ వస్తుంది అంటున్నాను. అది ప్రళయానికి కూడా మహాప్రళయం అని చెప్తున్నాను నేను. అది చాలా విస్తృతంగా అది అన్నిటినీ అధిగమిస్తూ చాలా వినూత్నంగా వెరబోస్తుంది అంటున్నాను నేను. అది గొప్ప మత్తుతోటి కూడుకుని ఉంది అంటున్నాను. ఆ మత్తులో మహా ఆనందం ఉంది అంటున్నాను నేను. మనం దేని గురించి అయితే తెలుసుకోవడానికి వచ్చామో దాని గురించే మాట్లాడుకుంటున్నాం అంటున్నాను నేను. నాకు స్పష్టంగా తెలుస్తుంది ఈ మహామౌనం నుంచి ఒక కొత్త భాష ఉదయిస్తుంది. అది కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త భాషలు, కొత్త కొత్త వైవిధ్యమైనటువంటి భావోద్వేగాలు దాన్ని అంటకుండా దాని నుంచి నిర్మితమై ప్రకటించబడుతున్నాయి అంటున్నాను. నీ నిజస్థితి, నీ నిజమైన స్వరూపము, నీ నిజమైనటువంటి మహదానంద స్థితి, పరిపూర్ణ నిష్క్రమణ అన్నీ కొలాప్స్ అవుతున్నాయి అక్కడ. అంతా కొలాప్స్ అవుతుంది అక్కడ. దేనికి ఉనికి లేదు. ఏ దేవుళ్ళకి ఉనికి లేదు, ఏ గురువులకి ఉనికి లేదు, ఏ ప్రవచనాలకి ఉనికి లేదు, దేనికి ఉనికి లేదు. సత్యానికి ఉనికి లేదు, అసత్యానికి కూడా ఉనికి లేదు. దాన్ని మనం నేను అని మాత్రం అనలేమంటున్నాను నేను. దాన్ని ఐ యామ్ లెస్ స్టేట్, దాన్ని మనం నేనని అనలేము. అది ఏదో మూలం నుంచి తనని తాను ప్రకటించుకుంటుంది. అది చాలా వైవిధ్యంగా ప్రకటించుకుంటుంది. దానికి మొట్టమొదటి సర్వసాక్షి నేనే అయ్యి ఉన్నాను నేను. ఒక వినూత్నమైన అకారణ మహాప్రదర్శన అంటున్నాను నేను. అది తనను తాను ఏకకాలంలో ప్రకటించుకుంటూ, అది తనను తాను ఏకకాలంలో ప్రకటించుకుంటూ, తనను తాను ఏకకాలంలో విస్తృతపరుచుకుంటూ తనకు తాను అంటకుండా ఉందంటున్నాను నేను. ఇంకేమి మాటలేవు అక్కడ. నీ రియల్ బ్యూటీ అది అంటున్నాను నేను. మీరు బుర్ర ద్వారాగా సంపాదించింది కాదు అది అంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బ్రతకడానికి బుర్ర వాడాలి, మీరు జీవించడానికి బుర్ర వాడకూడదు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. మీరు ఎప్పుడు బుర్ర వాడతారంటే మీరు ప్రపంచం స్థాయిలో ఉన్నప్పుడు బుర్ర వాడతారు. మీరు ఎప్పుడు బుర్ర వాడరంటే మీరు ప్రకృతి స్థాయిలోకి వచ్చినప్పుడు బుర్ర వాడరు.